రాజమార్తాండ రాజగంభీర రాజధీర బహువరా బహువరా मजा रे माई मजा रे బిందె పండయిందే అమ్మ బొబ్బోలే ఇంత అందాల గుట్ట ఎదురు పడుతుందని నేననుకోలేదు. ఏ బొమ్మాలే ఆడదానికి ప్రాణం కన్నా మానమే గొప్పది కదూ. ధాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ తా ధీం తోం నం ఛం ఛం తా ధీం తోం నం ఛం ఛం తక్కిట దిక్కిట తోకిట నంకిట తగదగడ తగ తత్తలాం తో తత్తలాం తో తగదలాం తో తళాంగు తకజం తదిం తనకజం తళాంగు తకజం తదిం తనకజం తళాంగు తకజం తదిం తనకజం ఒకే ఒక్కడు అసురుడు సకాసురుడు. అది పోతే ఏమిరా, దీన్ని మన ఆస్థాన నర్తకిగా ఉంచండి. ఏ కాళీ, మానవుడే దానవుడైతే ఎలా ఉంటుందో ఈ ప్రభుత్వానికి కానీ ఒకప్పుడు సాధారణ జీవితం నా కుటుంబాన్ని చల్లా చెదరు చేసిందిరా ఈ సమాజం. మా నాన్న ఒక పేద రైతు పొలంలో నాగలి తిరుగుతుండగా నాగలికి ఎదురు తగిలి ఒక పెట్టె బయటపడింది. దానిని తెరిచి చూడగా అందులో బంగారు నాణ్యాలు కనిపించాయి. వాటిని ఏం చేశారు దొరా? అమాయకుడైన నా తండ్రి వాటిని తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పాడు. దొరికిన సొమ్ము పోలీసులకు ఎందుకు ఇవ్వాలి దొరా? అదేరా నా తండ్రి చేసిన తప్పు. ఈ సమాజం మా నాన్న దారి దోపిడీ సంపాదించి అందులో కొంత సొమ్ము పోలీసులకు ఇచ్చి ప్రజలను మభ్య పెట్టాడని నింద వేసిందిరా. దొంగ దొంగ అని నా తండ్రిని నిందలు వేసి నిలదీస్తుంటే ఆ అవమాన భారం భరించలేక నా తండ్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి కాని నా చెల్లెలకి పెళ్లి సంబంధాలు రాక దొంగ కూతురు అని నిందలు వేస్తుంటే ఆ అవమాన భారం భరించలేని నా చెల్లెలు కొండపై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. అందుకే ఈ సమాజం మీద పగ. ఏ నేరం చేయకుండా నా తండ్రి ఎటు దొంగ అయ్యాడు. దొంగతనాన్ని దొరతనంగా చేసి ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ గా తయారు కావాలి. దోపిడీలు కాదురా, ఏం చేసైనా సరే ఈ దేశంలో ఎవరికి లేని పేరు ప్రఖ్యాతులు, ఎవరి దగ్గర లేని ధనధాన్యాలని మనం సొంతం చేసుకోవాలి. మీ కార్యక్రమంలో మేము పాల్గొంచుకుంటాం. అవును దొరా, ఈ దోపిడీలలో మా వంతు కృషి మేము చేస్తాం. శబాష్ మిత్రులారా, శబాష్. నీలాంటి మిత్రులంటే నాకెందుకో ఇంత అభిమానం. అందుకే మిమ్మల్ని అంతరంగికులుగా నియమించుకున్నాను. అన్నట్లు మరిచాను,
మన ప్రియమిత్రుడు భగవాన్ నుంచి ఏమైనా కబురు వచ్చిందో? వచ్చింది ద్వారా. ఏమని? అన్నేదో ఇబ్బందుల్లో ఉండాలంట. వారం వస్తానని కబురు పంపాడు. భగవాన్ ఇబ్బందుల్లో ఉన్నాడా? మన ప్రియమిత్రుని వెంటనే కలవమని కబురు చెప్పండి రా. అలాగే చంబల్లో ఉన్న సంగ్రామ్ సింగ్ కూడా కబురు పంపండి. వాడి మనిషి ఒకడు మన ఏరియాలో తిరుగుతూ మన మీద చిత్ర సాగు చేయబోతున్నాడు. వాడిని తల తీసి మన కోట గుమ్మానికి వేలాడు తీస్తామని చెప్పండి రా. ఈ వీరప్పన్ అంటే ఈ అడవిలో చెట్లు పుట్టలేక ప్రజలు కూడా అతలాకుతలం అయిపోవాలి. ఈ వీరప్పన్ పేరు చెప్తేనే గజ గజ వణికిపోవాలి. ఇదే ఈ కిల్లర్ వీరప్పన్ పోటు దుచ్చర్యలో వాళ్ళ వెకిలి చేష్టలు ఇలాంటి వాటిని ఆపేవాడే లేడా? ఇళ్ళను దోచుకొని ఆడవాళ్ళ మాన ప్రాణాలు దోచుకునే ఇలాంటి నీచులకు బుద్ధి చెప్పే నాదుడే లేడా? చూసారా వాళ్ళ ఆటలు, వాళ్ళ పాటలు, వాళ్ళ ఎకిలి చేష్టలు ఇలాంటి వాటిని ఆపే నాదుడే లేడా? లేకేం ఉన్నాడు. తమరెవరు మానవా? నన్ను ఎవరిని అంటావా? తెలియని వాళ్ళని తెలీదు అనక తెలుసు అని ఎలా అంటాను? మీకు అమెరికా ప్రెసిడెంట్ తెలుసా? అమెరికా ప్రెసిడెంటా? అవును. ఆయన నేను టీవీలోను పేపర్లో చూడటం తప్ప పెద్దగా పరిచయం లేదు. తమరు చూసారా మానవా? ఓ ఆయన ఇక్కడికి వేచి చేయబోతున్నారు. ఏమిటి అమెరికా ప్రెసిడెంట్ ఇక్కడికి వస్తున్నాడా? వస్తున్నారా ఏందండి? వస్తున్నారు. నేనంటే మీకు చెదురా? కాదు విప్పుల నేజావులే జోకు. కేవలం పేడ. ఇప్పుడు శ్రీ 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 ఇప్పుడు శ్రీ శ్రీ చెప్పు. అమెరికా ప్రెసిడెంట్ కిట్టు గారు రాబోతున్నారు. ఓబరాక్ ఓబరాక్ పంపరాక్ ఓబరాక్ ఓబరాక్ పంపరాక్. What a bloody Indian, musky. ఈడు అమెరికా ప్రెసిడెంటా? నన్ను అమాయకం చక్రవర్తి అంటావా? నాయారే కుయ్యారే కుయ్యారే. ఏం భాషరా ఇది? కప్లింగ్ భాష అంటారులే సార్. కప్లింగ్ భాష? మీ మద్రాడ పళ్ళ వాడతారా ఏంది భాష? Shut up, rascals! సారీ సార్. మీ భాషలు మీకు అసలు అర్థమవుతున్నాయట? A66 సార్ 103 మమ్మల్ని వేషాలేమన్నది ఎదుటి వాళ్ళని బోల్తా కొట్టించమని కానీ నన్ను బోల్తా కొట్టించమని కాదు. మనం అనుకున్నట్టుగా సిఐడి రజనీని ఆ ఈరప్పన ముఠా వాళ్ళు వాళ్ళ స్థావరానికి తీసుకెళ్లారు. ఆమె దగ్గర వాకీ టాకీ ఉంది. దాని ద్వారా అక్కడ రహస్యాలు ఎప్పటికప్పుడు మనకు తెలుస్తుంటాయి. ఈ దెబ్బతో ఆ కిల్లర్ వీరప్పని ఆట కట్టించాలి. మన రజనీని ఆ వీరప్పనైనా చేస్తే రజనీ తెలుగు తెక్తమే కాదు, ఆమె సకల విద్యలో ఆరితేరిన సిఐడి ఇన్స్పెక్టర్. ఆమెకు అన్ని విద్యలు తెలుసు. ఆమె రక్షణార్థం ఆమె దగ్గర ఒక పిస్టల్ కూడా ఉంది. సార్ పిట్టలు కాస్తారా? అక్కడ పెట్టలే ఉండవు కదా సారు? సేవిటి మాలకం నిన్నెట తీసుకున్నారు స్టేషన్ లో. 866 సార్. ఈ అవకాశాన్ని మనం జారవేడకూడదు. ఎలాగైనా ఆమె సిఐడి రజనీ ద్వారా ఆ ముఠా రహస్యాలు ఎప్పటికప్పుడు సేకరించి మన పై అధికారులకు తెలియజేయాలి. సరే సార్. ప్రజలను భయభ్రాంతులు చేస్తూ ప్రజాజీవనాన్ని అల్లకల్లారి పరిస్థితుల ఆ ఈరప్పన ముఠాని సర్వనాశనం చేయాలి. పిల్లలకు తొల్లలను దూరం చేస్తూ అయిన వాళ్ళకు కూడా ఆనవాళ్ళు తెలియకుండా ఈ అడవిని తమ భాగాలుగా చేసుకొని వాళ్ళు సాగిస్తున్న ఈ మానవ హోమాన్ని తక్షణమే ఆపాలి. కేర్ఫుల్. ఈ ఉద్యోగ నిర్వహణలో మీ ప్రాణాలు పణంగా పెట్టి డ్యూటీ చేయండి. ఎవరికి పోలీసుల అనుమానాలు రాకుండా ప్రవర్తించండి. నేను ఈ మార్గానే వెళ్తాను. అర్థమైందా? అర్థమైంది సార్. మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి కదా, వాటిని ఎవరికి కనిపించకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. సరే. ఈతోనే వేగలేక చేస్తుంటే ఆ కార్మికురాయుడు విజయ్ జైలు నుండి తప్పించుకున్నాడు. జైలు వసల కోసుకొని పల్లనాటి రుద్రయ్యగా పేరు మార్చుకొని అడుగులేకే వచ్చాడంట.
దాంతో వాడిని కూడా కలిపెట్టండి. సరే సార్. సరే జాగ్రత్త, నేను వెళ్తున్నారు. మీరు ఈ మార్గాన్ని వెళ్ళండి, అది తిరిగితే మధ్యాహ్నం పడి వస్తుంది. సరే సార్. ఒరే కన్నయ్య, చెప్పురా కిట్టయ్యా. పొట్టయ్యా, ఏంద్ర నువ్వు పిలిచేది? అయ్యా నేను కిట్టయ్యా అన్నానయ్యా, పొట్టయ్యా అని కాదయ్యా. పోనీలే, నా బ్యాచ్ వాడివి కదా అని ఊరుకుని ఉంటే మరీ రెచ్చిపోతున్నావే. ఏంద్ర నీ కదా? అయ్యా మిమ్మల్ని అనేసి నాకెక్కడదయ్యా. ఏంటి ఫ్యానా? మమ్మీ వెనక చెప్తా కొట్ట. మా అయ్యతో చెప్పా ఈ పోలీసు ఉద్యోగం వద్దురో అని. ఇప్పుడు చూడు నైట్ డ్యూటీలు మధ్యలో ఈ చోటు నా కొడుకుతో పెద్ద తలగా నొప్పి అయిపోయింది. ఏంట్రా నన్ను మడి పొగడేస్తున్నావు? అయ్యో నేను చెప్పేదేంటో వీడు వాగేదేంటో అస్సలు అర్థం కావట్లేదు. నేను చచ్చిపోతా. మన ఎస్ఐ గారు ఇదే రోడ్డు పొమ్మన్నారు కదా? అవును. ఈ రోడ్డు ఎక్కడికి పోతుంది? ఈ రోడ్డు ఎక్కడికి పోదురా, ఇక్కడే ఉంటుంది. ఎందుకురా అలా గాండ్రుగా పరుచున్నట్టు అరుస్తావు? చిన్నగా మాట్లాడు. ఓరే నీ ఎదవరే, నేను చెప్పేది ఏందో వినరా. సరే గాని ఇంతకి వీరప్పన్ ఇల్లు ఎక్కడు? ఇల్లు ఎందుకు ఎక్కుతాడు రా? ఇల్లు చెట్లు ఎక్కడానికి వీరప్పన కోద్దా మళ్ళా మనిషిరా. నువ్వే అలా మాట్లాడుకోకపోతే కాస్త గట్టిగా చెప్పొచ్చుగా. రే గట్టిగా చెబితేనేమో గాండ్ర కప్పు అంటావు, చిన్నగా చెబితేనేమో గొనుక్కున్నానంటావు. నీతో ఏగేదలారా బాబు రే. నీ దెబ్బకి నా ఒంట్లో ఉన్న వేడి మొత్తం తగ్గిపోతుందా రే. అంటే మంచినీళ్ళు అవుతున్నాయా? అవ్వకేం చేస్తారా బాబు, నీతో మాట్లాడితే ఇంకా సేపు విషయం కూడా తాగాలనిపించిందిరా. అరే మనం ఏంటి నీకు పెళ్ళైందా? అయ్యో నీతో మాట్లాడి నా ఒంట్లో ఉన్న రసం మొత్తం అయిపోయిందిరా. ఇంకా దానికి ఎక్కడ తెచ్చి పెట్టేదిరా నేను. మన ఇద్దరం పోయి అందమైన అమ్మాయిని కదిలిచ్చి తిట్లని తిన్నాం పదరా. అప్పుడు కానీ ఉన్న ఈ వైబ్రేషన్స్ అస్సలు వరవదు రే. చెప్పురా. మంచి కసక మీద వీడికి ఎక్కడిదిరా ఎంత పవరు? ఒరే అది గాని దండిందంటే మీ ఇంటి పక్కింటోడు బాత్రూమ్ పోయి పడతావరా రే. అదేదో 500 రూపాయలు సంపాదించుకుందామని అటు నుంచి వస్తే బొక్కలు పెడతానంటవా? వీడు అసలు అన్నం దొరా, వీడి పియ్యని పేరు చూడు. చూడు పాప, నువ్వు ఒక పాట పాడి నన్ను హుషారు కలుపు. రే నీ కోసం తమన్నా వచ్చిందిరా. ఏంటి తమన్నా వచ్చిందా? ఇదండి నాకు, నేను పోతున్నా. నా కొడుకు బయట వచ్చిన తమన్నా అనుకున్నాడు, తమన్నా కాదు అది. నువ్వురా మన ఇద్దరం కాసేపు పాడుకుందాం.